ప్రకృతి కోణంలో చూస్తే 3 కాలాలు 6 ఋతువులు గడిస్తే ఒక సంవత్సరం. అది కూడా వసంతంతో మొదలైన శిశిరంతో ముగుస్తుంది. చిగురంత నుంచి ఆకు రాలటం వరకు మొత్తంగా ఒక ప్రకృతి చక్రం. మనిషి విషయానికొస్తే ప్రభవంలో పుట్టిన వ్యక్తి మరో ప్రభవం నాటికి షష్ఠపూర్తి చేసుకుంటాడు. 120 సంవత్సరాల పరిమూల ఆయుర్దాయంతో ఇది సగం. అప్పటికే చురుకైన లౌకిక జీవితం పూర్తి అయిపోయింది. మిగతా సుఖమైన ఆధ్యాత్మిక సాధనలు కేటాయించుకోవాలని 67 వేడుక రూపంలో కాలం శృతిమెత్తని హెచ్చరికలు చేస్తుంది. కాల చక్రాన్ని అర్థం చేసుకుంటే మనలోని అహంకారాలు అంతరిస్తాయి, భ్రమలు తొలగిపోతాయి, నిమిత్త మాత్రం అర్థమై మోక్షం అంటే మనిషిని మనసును కాలాతీత స్థితికి చేరటం. ఆ అవగాహనకు అదే ఉగాది. పురాణ కాలం కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవరు అతిక్రమించలేదు. నీత కారణం లోకే, అన్నిటికీ అదుపులో ఉంచుకునే శక్తి కాలానికి ఉంది. ఇక కాలతత్వానికి సంబంధించిన వాల్మీకి రామాయణంలో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. మహాభారతంలో శాంతిపురం భీష్ముడు పాండవులకు కాలమహిమను వివరిస్తాడు. అన్ని కాలం నిర్ణయిస్తాడు. ఆపల కాలమే మనం నడుచుకోవాలని బోధిస్తాడు. దశావతారంలో మొదలైన మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ధరించాను ఐతిహ్యం. ఆ ప్రకారం 4 వేదాల రూపాల్లో దివ్యజ్ఞానం మానవ జాతికి అందిన శుభదినం ఉగాది అవుతుంది. భాగవతంలో హిరణ్యకశిపుడు మంచి భీభత్స భయానక రసాల సమ్మేళనం, అసుర సంహారం తర్వాత ఉగ్రనరసింహుడు ప్రహ్లాదుడు బాలుడికి ఏదైనా వరం ఇవ్వాలనుకున్న దేవరా నాకు పదవులు పట్టాభిషేకాలు అవుతాయి. అవన్నీ కాలం కత్తిదేవి కుప్పకొలిపోతాయి. ఆ ఉద్భుతప్రాయమైన భోగాలను నాకెందుకంటూ కైవల్య ప్రాప్తి కోసం సింహరూపుడైన శ్రీహరిని ప్రార్థించాడు ప్రహ్లాదుడు. ఆ ఎరుకే కాలజ్ఞానం. కురుక్షేత్రం యుద్ధంలో కర్ణుడి రథం మట్టిలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా పైకి లేవలేదు. పార్థ ఒక ముహూర్త కాలం యుద్ధం ఆపేద్దామని అభ్యర్థించాడు కర్ణుడు. అయినా అర్జునుడు శరధార ఆగలేదు. ముహూర్తం అంటే సుముహూర్తం దుర్ముహూర్తం కాలం 48 నిమిషాల సమయం. కాలం ఎవరి కోసం ఆగదు, యుద్ధము అంతే. కాబట్టి కాలస్వరూపుడైన కృష్ణ పరమాత్మ కర్ణుని మాటలు పట్టించుకోవద్దు. నారు సాధించి పోరు సాగించాలని సైగ చేశాడు. అంతే విజయుడు ఈ శరాఘాతాలుగా రాధేయుడు కుప్పకూలిపోయాడు. కాలంగానే మహాకఠినంగా ఉంటుంది. అలా అని ఎవరైనా కష్టగట్టి ప్రవర్తించాలి. ఆ జీవి సంచిత కర్మల ఆధారంగానే స్పందిస్తుంది. ఉగాది పచ్చడిలో భిన్న రుచుల పరమార్థం ఇదే. అంతకాల గమనంలో అనుభవంలోకి వచ్చే తీపికి మరిసిపోకూడదు, చేదు కుమిలిపోకూడదు, కాలానికి భయపడకూడదు, వగరను పొగరతో తిరస్కరదు. ఫలితాలకు అతీతంగా జీవన సంగ్రామాల మనస్సును సిద్ధం చేసుకోవాలి. అభిమన్యుడు తనయుడు పరీక్షిత్ కాలంలో కలిపురుషుడు రాజ్యం ప్రవేశం చేయబడు. కలి అంటే చీకటి, అజ్ఞానానికి ప్రతీక. పరీక్షిత్ ప్రయత్నాలు ఇది యుగ ధర్మం, నా వృత్తి ధర్మం కూడా ఆపటాన్ని నువ్వు ఎవరివి అని తిరగబడ్డాడు కలి. దీంతో పరీక్షిత్ ఖడ్గాన్ని జులిపించాడు. కలి వణికిపోయాడు. ఏదో ఒక మూల నక్కి బతికే అవకాశం ఇవ్వమని వేడుకున్నాడు. ఆ అభ్యర్థన మన్నించే జూదం, మద్యపానం, దురాశ, అసత్యం, గర్భహింస మొదలైన ఉన్న చోట కలి ఆశ్రయం పొందేందుకు అనుమతించాడు పరీక్షిత్. కలియుగం ఆరంభంలో ఆ వ్యసనాలు దుర్గుణాలుగా 100కి ఉండేవి. ఇప్పుడు 90 మందికి విస్తారని. కాలం గడిచే కొద్ది కలి మరింత బలపడ్డాడు. మనిషి మరికొంత పత్రం. మహావృక్షం శిశిరము నాటి ఎండుటాకులని విదిలించుకొని వసంతంలో కొత్తగా చిగురు తిరిగినట్టు మనము చెడుని వదిలించుకొని మంచిని మనసులో ఆహ్వానిద్దాం. మరింత ఆత్మవిశ్వాసం అడుగుపెడదాం.